హాయ్ అండి. డే 2 ఆఫ్ స్పందన మేడమ్స్ డైట్‌లో ఈరోజు డీటాక్సిఫైయింగ్ డ్రింక్ వచ్చేసి ఆహ్, జీరా సోంపు వాటర్ తీసుకోమన్నారు. ఒక 2 కప్స్ జీరా ఒక 2 కప్స్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీరా, ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు వేసేసుకొని మరిగించుకొని దాను దాన్ని ఒక హాఫ్ కప్ వచ్చిన దాకా తీసుకోమన్నారు. దాంట్లో ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేశాను. ఇంకా హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసిన తర్వాత నాకైతే చిన్న కప్‌కైతే వచ్చేసిందబ్బా! ఈ చిన్న కప్ ఈ చిన్న కప్పు డీటాక్సిఫైయింగ్ డ్రింక్ అయితే తీసుకున్నాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసి మేడం అయితే ఎగ్ దోస తీసుకోమన్నారు. ఎగ్ దోస పైన నేను ఇంకేమి స్ప్రింకిల్ చేసుకోలేదబ్బా! ఎక్స్‌ట్రా సాల్ట్ గానీ, ఎక్స్‌ట్రా కారం గానీ ఏం తీసుకోలేదు. ఇంకా యాజ్ యూజువల్ ఎగ్ దోస వేసేసుకొని దానిపైన ఒక ఎగ్‌ని స్ప్రెడ్ చేసుకున్నాను. అలా ఇష్టం లేదనుకుంటే బాయిల్డ్ ఎగ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఎగ్ దోసని ప్రిఫర్ చేశాను. కొంచెం ఫిల్లింగ్‌గా ఉంటుంది కదా అన్నట్లు. ఇంకా ఎగ్ దోస దాంట్లోకి కోకోనట్ చట్నీ అయితే తీసుకోమన్నారు మేడం. ఒక టీ స్పూన్ కోకోనట్ చట్నీ తీసుకోమన్నారు. నేను కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో తీసాను కాబట్టి కొంచెం అంటే గట్టి చట్నీ అయితే ఒక టేబుల్ స్పూన్ తీసుకోమన్నారు. నేను కొంచెం లూజ్‌గా చేశాను కాబట్టి ఇంకా దానికి సరిపోయిన క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఇంక నా బ్రేక్‌ఫాస్ట్‌ని ఒక ఎగ్ దోస, కోకోనట్ చట్నీతో అయితే కంప్లీట్ చేశాను. నేనింకా ఎటువంటి బ్లాక్ కాఫీ కానీ, బ్లాక్ టీ కానీ తీసుకోలేదు. నెక్స్టు మిడ్ మార్నింగ్ స్నాక్ వచ్చేసి ఎనీ ఫ్రూట్ తీసుకోమన్నారు. మా ఇంట్లో యాపిల్ అవైలబుల్‌గా ఉంటే ఒక చిన్న యాపిల్ ముక్కనైతే తీసుకున్నాను. తర్వాత లంచ్‌లోకొచ్చేసి సాంబార్ రైస్ అండి. డే 2లో సాంబార్ రైస్ తీసుకోమన్నారు మేడం. నేను కుక్కర్‌లో పెసరపప్పు, రైస్, వెజిటబుల్స్ అన్నీ పెట్టేసి పెట్టుకున్నాను. తర్వాత మిగతా ప్రాసెస్‌ని కూడా కంప్లీట్ చేసుకొని 2కి అలాగా నా లంచ్‌నైతే తీసుకున్నాను. నా లంచ్ ప్లేట్ వచ్చేసి సాంబార్ రైస్ ఒక కప్పు, చిన్న కప్‌లోనే నేను సాంబార్ రైస్ తీసుకున్నాను. కర్డ్ ఒక కప్‌లో 3/4 కర్డ్, కీర, ఓ చిన్న బీట్రూట్ ముక్క, 4 క్యారెట్ ముక్కలైతే తీసుకొని నా లంచ్ ప్లేట్‌ని అలా ప్రిపేర్ చేసుకున్నానబ్బా! హ్మ్. ఇంకా నా లంచ్‌ని నేను ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. కానీ సాంబార్ రైస్ మాత్రం చాలా యమ్మీగా ఉంది. ఇదైతే మా వారికి కూడా నేనింక సాంబార్ రైసే పెట్టేశాను. మా ఇంట్లో ఇంకా తెల్ల శనగలు, రోస్టెడ్ చనా తీసుకోమన్నారు మేడం స్నాక్ కింద. నేను రోస్టెడ్ చనాని రోస్ట్ చేసేసుకొని అలా వాటిలో ఒక హాఫ్ తీసుకున్నాను. ఒక హాఫ్ చనా అయితే తీసుకున్నాను. నెక్స్ట్ డిన్నర్‌కొచ్చేసి మేడం ఏం చెప్పారంటే స్ప్రౌట్స్ తీసుకోమన్నారు. స్ప్రౌట్స్ ఒక గ్లాస్ మజ్జిగ తీసుకున్నారు. వీటిలో నేనేమేమి వాడానంటే అలసందలు, పెసర్లు, తెల్ల శనగలు, నల్ల శనగలు, వేరుశెనగ గుళ్ళు పల్లీలంటారు కదా! పల్లీలు, దాంట్లోనే ఒక చిన్న ముక్క యాపిలు, ఒక చిన్న క్యారెట్ ముక్క, ఒక చిన్న బీట్రూట్ ముక్కని సన్నగా స్లైసెస్ చేసి తీసుకున్నాను. ఒక గ్లాస్ బటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇంకా నా డే 2 ఆఫ్ డైట్‌లో ఇలా కంప్లీట్ చేశాను. ఇంక ఇదండి నా డే 2 ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో స్పందన మేడమ్స్ డైట్.